43వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. సిద్ధయోగి ఇంకా ఇలా చెప్తూ ఉన్నాడు. శ్రీ గురుడు అనంత పద్మనాభవర్త మహత్యాన్ని ఆనాడు ఈ విధంగా వివరించారు. నాయనా సాయం దేవా, ధర్మరాజు జూదములో ఓడిపోయి పాండవులు అడవులలో వనవాసం చేస్తున్నప్పుడు దుర్మార్గుడైన దుర్యోధనుడు వారిని ఇంకా ఎన్నో కష్టములకు గురి చేయుటకు దూర్వాస మహర్షిని వారిపైకి పురికొల్పాడు. ఇన్ని కష్టాలను భరిస్తున్నటువంటి ద్రౌపదీదేవి శ్రీకృష్ణ పరమాత్మునితో, అన్నా, ధర్మాత్ముడవైన నీవు మాకు అండగా ఉండి కూడా మేము ఇన్ని కష్టాలకు గురి కావలసి వచ్చింది ఎందుకు? దీనికి తరుణోపాయం చెప్పమని అడిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు, నేను అనంతుడను, సర్వవ్యాపిని, త్రిమూర్తులు, చతుర్దశ భువనములు నా యందు ఇమిడి ఉన్నాయి. అట్టి అనంతుడిగా ఉన్నటువంటి నన్ను గుర్తించి నిష్ఠగా వ్రతం చేసుకుంటే మీ కష్టాలు తీరుతాయి అని చెప్పేసి అన్నాడు. ఈ అనంత వ్రతాన్ని భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు మధ్యాహ్న సమయాన భక్తితో ఆచరిస్తే మీ రాజ్యం మీకు లభిస్తుంది అని చెప్పి ఆ వ్రత మహిమను తెలిపేటటువంటి ఒక కథను వారికి ఆనాడు ఈ విధంగా చెప్పాడు. పూర్వం వశిష్ఠ గోత్రములో సుమంతుడు అనే ధర్మనిష్ట కలిగిన ఋషి ఒకడు ఉండేవాడు. దీక్ష అనే ఆమెను అతడు పెండ్లాడాడు. కొద్ది కాలంలోనే దీక్షకు సుశీల అనే కూతురు పుట్టింది. ఇంతలో దీక్ష మరణించింది. తల్లిని పోగొట్టుకున్నటువంటి సుశీల తండ్రి అయిన సుమంతుడి వద్దనే పెరుగుతూ ఉన్నది. సుమంతుడు కర్మానుష్ఠానానికి భంగం కలుగకుండా ఉండేందుకు మరొక వివాహాన్ని చేసుకున్నాడు. ఆమె గయ్యాళి. ప్రతిరోజు భర్తతోనూ సుశీలతోనూ పోట్లాడుతూ ఉండేది. ఇంతలో సుశీల యుక్త వయస్సురాలై ఉండటం చేత కౌండిన్యుడు అనే ఋషికిచ్చి వివాహం చేశారు. భర్తతో వేరు కాపురమునకై సుశీల బయలుదేరింది. సవితి కూతురు కాపురానికి వెళ్ళడానికి దోవ బెత్తానికి కించిత్తు పేలపిండి ఇవ్వడానికైనా ఆమె అంగీకరించలేదు. సుమంతుడు భార్య చూడకుండా కొద్దిగా గోధుమ పిండిని మూటగట్టి కూతురికిచ్చి సాగనంపాడు. భార్యాభర్తలిద్దరూ ప్రయాణం చేస్తూ మధ్యాహ్న సమయానికి ఒక నదీ తీరానికి చేరుకున్నారు. అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు కట్టుకొని తడి బట్టలతో కలశములను పెట్టి పూజిస్తూ ఉండడం చూచి వారిని సుశీల సమీపించి, అమ్మలారా, మీరు ఏ వ్రతం చేసుకుంటున్నారు అని చెప్పి అడిగింది. అప్పుడు వారు సర్వాభీష్టములను వసంగే అనంత వ్రతాన్ని తాము చేసుకుంటున్నట్లుగా చెప్పారు. ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలో చెప్పమని సుశీల అడుగగా వారి విధంగా చెప్పారు. భాద్రపద మాసమునందు శుక్లపక్షములో చతుర్దశి తిథి నాడు ఈ వ్రతాన్ని చేసుకోవాలి. 14 ముళ్ళు వేసినటువంటి ఎర్రని తోరమును సిద్ధము చేసుకొని నదీ స్నానము చేసి పసుపు కుంకుమలను ధరించి ఎర్రని వస్త్రం కట్టుకొని శుచి అయి 2 కలశాల నిండా నీరు పోసి పూర్ణ పాత్రల మీద వస్త్రాన్ని ఉంచి అష్టదళ పద్మాన్ని గీచి దర్భతో శేషసాయి అయిన విష్ణువును స్థాపించి పూజించాలి. చతుర్భుజాలతో శంఖు చక్రములతో కూడిన అనంతుణ్ణి అందు భావించి ధ్యానించాలి. ఆ తరువాత పాత తోరమును తీసివేసి కొత్త తోరమును కుడి చేతికి మంత్రంతో కట్టుకొని గోధుమ పిండి వంట నివేదన చేసి దక్షిణతో సహా
వేద విప్రునికి దానం ఇవ్వాలి. కృత్వా దర్భమయం దేవం శ్వేతద్వీపే స్థిరం హరం సమన్వితం సప్తఫణైః పింగళాక్షం చతుర్భుజం అని నమస్కరించాలి. ఆ తర్వాత యథాశక్తిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఇలా 14 సంవత్సరములు చేసి 14 కుండలను బ్రాహ్మణులకు దానం చేస్తే అన్ని పురుషార్థాలు లభిస్తాయి. ఈ విధంగా ఆ స్త్రీలు సుశీలాదేవికి ఆ వ్రత విధానాన్ని చెప్పి ఆమె చేత కూడా వ్రతం చేయించారు. ఆ తర్వాత భర్తతో కలిసి ఆమె బయలుదేరింది. ఆ వ్రత మహిమ అన్నట్లుగా దారిలో ఒక పట్టణంలో ప్రజలు కౌండిన్యునికి ఎదురు వచ్చి అక్కడే ఉండమని ప్రార్థించారు. అక్కడ వారు కొంతకాలం నివసించి శ్రీమంతులై సుఖంగా ఉన్నారు. ఒకనాడు కౌండిన్యుడు తన భార్య చేతికి ఉన్నటువంటి అనంత తోరమును చూచి, ఇదేమిటి, నన్ను వశం చేసుకోవడానికి కట్టుకున్నావా అని అడిగాడు. ఆవిడ అది అనంత తోరమని, దాని మహిమ వల్లనే తాము ఈరోజు సిరి సంపదలతో ఉన్నామని ఆవిడ ఎంత చెప్పినా కానీ వినకుండా దాన్ని కౌండిన్యుడు తెంచి నిప్పులలో పడవేశాడు. దాని ఫలితమన్నట్లుగా కొద్ది కాలంలోనే వారింట్లో దొంగలు పడి వంట పాత్రలతో సహా సర్వము దోచుకున్నారు. అప్పుడు కౌండిన్యుడు తాను చేసినటువంటి తప్పును గ్రహించి అనంతుణ్ణి ఎలాగైనా సరే దర్శించి ఆయన శరణ పొందనిదే భోజనమైనా గాని చేయనని ప్రతిజ్ఞ చేసి అనంత అనంత అని కేకలు వేస్తూ భయంకరమైన కీకారణ్యములో వెతుకుతూ బయలుదేరాడు. దారిలో కౌండిన్యుడు ఒక పెద్ద మామిడి చెట్టును చూచాడు. దానికి పూత కాయలు లేవు. అదేమి చిత్రమో గాని దాని మీద ఒక్క పక్షి కూడా వాలి లేదు. అనంతుడెక్కడా అని కౌండిన్యుడు ఆ చెట్టును అడిగితే అప్పుడు ఆ చెట్టు, నాకు ఆయన దర్శనం లభించలేదు, నీకు కనిపిస్తే నా దుస్థితిని వివరించమని చెప్పింది ఆ చెట్టు. మరొక చోట ఒక గడ్డి పరకైనా కొరకని ఆవుని దూడని చూచాడు. వాటిని అడిగితే అవి కూడా అలాగే చెప్పాయి. మరొక చోట ఒక ఆబోతు కనిపించింది. దాన్ని అడిగితే అది కూడా అలాగే చెప్పింది. ఇంకొంత దూరం వెళ్ళేసరికి 2 కొలనులు కనిపించాయి. ఒక దానిలోని నీరు ఇంకొక దానిలోనికి ప్రవహిస్తూ ఉన్నది. వాటి దగ్గర ఎక్కడా ఒక్క కొంగైనా వాలి లేదు. వాటిని అడిగితే అవి కూడా అలాగే చెప్పాయి. ఇంకొంత దూరం వెళ్ళేసరికి గాడిద ఏనుగు కనిపించాయి. అవి కూడా తమకు అనంతుడెక్కడా కనిపించలేదని, కనిపిస్తే తమ దుస్థితిని చెప్పమని కోరాయి. అలసిపోయిన కౌండిన్యుడు చిట్ట చివరకు ఒక చోట కూలబడ్డాడు. అప్పుడు ముసలివాని రూపంలో అనంతుడు వచ్చి చేయి పట్టి లేవదీసి అనంతుణ్ణి చూపిస్తాను రమ్మని ఆ కీకారణ్యములో ఒక అందమైన రాజభవనం వద్దకు తీసుకొని వెళ్ళి అదృశ్యుడయ్యాడు. కౌండిన్యుడు అనంతుణ్ణి వెతుక్కుంటూ లోపలికి వెళ్ళి చూచేసరికి అందమైన సింహాసనంపై సుందరమైనటువంటి విగ్రహం రూపంలో అనంతుడు దర్శనమిచ్చాడు. కౌండిన్యుడు అనంతుణ్ణి స్తుతించి నమస్కరించాడు. అనంతుడు అతడికి 4 పురుషార్థములను, శాశ్వత వైకుంఠాన్ని వరంగా ప్రసాదించాడు. అప్పుడు కౌండిన్యుడు తాను అడవిలో చూచినటువంటి వింతలన్నింటినీ అడిగాడు. అప్పుడు అనంతుడు, నాయనా కౌండిన్య, పూర్వము ఒక విప్రుడు విద్వాంసుడై ఉండి కూడా ఎవరికి విద్య నేర్పకుండా తన కాలమంతా కూడా శాస్త్రవాదంలోనే గడిపాడు. అందుకనే అతడు మరుజన్మయందు వ్యర్థమైన మామిడి చెట్టై పుట్టాడు. చవిటి నేలను దానమిచ్చినటువంటి వాడు మరుజన్మలో మేతమేయని పశువై జన్మించాడు. శ్రీమంతుడై కూడా కొంచెం దానం చేయనటువంటి వాడు నీవు చూచిన ఆబోతుగా జన్మించాడు. ఒకరికొకరు దానమిచ్చి పుచ్చుకున్నటువంటి అక్కా చెల్లెళ్ళు నీవు చూచినటువంటి చెరువులు. క్రోధం వహించినటువంటి వాడు గాడిదగాను, మదించి విచ్చలవిడిగా తిరిగినటువంటి వాడు
ఏనుగుగాను జన్మించారు. నీవు పశ్చాత్తాపంతో పరిశుద్ధుడవయ్యావు కనుకనే ఆ వృద్ధుని రూపంలో నీకు దర్శనమిచ్చి నా సంపూర్ణ దివ్య స్వరూపాన్ని నీకు దర్శింపచేశాను. అవన్నీ కూడా పశ్చాత్తాపంతో తమ దుస్థితిని నీతో చెప్పుకొని పశ్చాత్తాపంతో కుమిలాయి కనుక వాటికి కూడా ముక్తిని ప్రసాదిస్తున్నాను. నాయనా కౌండిన్య, నీవు పునర్వసు నక్షత్రమై శాశ్వతంగా ఆకాశంలో నిలుస్తావు అని అనంతుడు ఆశీర్వదించి పంపాడు. ఆ తర్వాత కౌండిన్యుడు సుఖంగా జీవించి ఆ తరువాత పునర్వసు నక్షత్రమై వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు చెప్పిందంతా విన్నటువంటి పాండవులు, ద్రౌపదీదేవి ఈ వ్రతాన్ని ఆచరించి అనంతుని కృప వలన తాము కోల్పోయినటువంటి రాజ్యమును తిరిగి సంపాదించుకోగలిగారు. కనుక నాయన సాయందేవా, నమ్మి ఈ వ్రతాన్ని ఆచరించి సత్ఫలితం పొందనటువంటి వారే లేరు. కనుక నీవు కూడా కౌండిన్య గోత్రికుడవే కనుక మీ గోత్ర ఋషి ఆచరించినట్లుగా నీవు ఈ వ్రతాన్ని ఆచరించి సత్ఫలితాన్ని పొందు అని చెప్పి శ్రీగురుడు అన్నారు. అప్పుడు సాయందేవుడు శ్రీగురుడు చెప్పినట్లుగా ఆ వ్రతాన్ని ఆచరించి అక్కడి బ్రాహ్మణులకు సమారాధన చేసి ఘనంగా దక్షిణ తాంబూలములతో సత్కరించి శ్రీగురుని యొక్క ఆశీస్సులను పొందాడు. ఆ తర్వాత సాయందేవుడు భార్యా బిడ్డలను ఇంటి వద్ద దించి వచ్చి తాను మాత్రం శ్రీగురుని వద్దనే ఉండి జీవితాంతం ఆయన సేవ చేస్తూ కృతార్థుడయ్యాడు. నాయన నామధారక, శ్రీగురుడు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపుడే. వారి మహిమకు సాధ్యాసాధ్యములు లేనే లేవు అని సిద్ధయోగి నామధారకునితో చెప్తూ ఉన్నాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః.